నమస్తే ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో వాకథాన్ నిర్వహించిన అధికారులు ఆరోగ్య సంరక్షణపై విస్తృత అవగాహన, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర జీవనం గడపాలని అదనపు కలెక్టర్ సూచన. సహజ సిద్ధంగా దొరికే ఆహార పదార్థాలపై ఆసక్తి చూపుతున్న ప్రజానీకం. జిల్లాలో ఎండుమిర్చికి గిరాకీ. గతేడాది కంటే ధరలు పెరిగినా తగ్గని ఆదరణ. ప్యాకేజీ ఫుడ్ కంటే సహజ ఆహార ఉత్పత్తులే శ్రేయస్కరం అంటున్న జిల్లా వాసులు. ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తిగా ఇటీవల డానీ రూత్ నియామకమైన నేపథ్యంలో బుధవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెకు న్యాయవాదులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం పలు అంశాలపై న్యాయవాదులతో కలిసి చర్చించారు. కేసుల పరిష్కారంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పరస్పరం సహకరించుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించేలా పనిచేయాలని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి డానీ రూత్ తెలిపారు. ఫ్యామిలీ కోర్టు జడ్జిగా ఉన్న లక్ష్మీ కుమారి హైదరాబాద్ సిటీ కోర్టుకు బదిలీ కాగా ఆమె స్థానంలో డానీ రూత్ బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు ఆమెకు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం న్యాయవాదులు పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, అలాగే చందు సింగ్, సమీరుల్లా, గంగారాం, మధుకర్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావచ్చని ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి డానీ రూత్ పేర్కొన్నారు. కేసులు త్వరగా పరిష్కారం అయితే ఒత్తిడి కూడా తక్కువగా ఉంటుందని, ఆ దిశగా ప్రతి ఒక్క న్యాయవాది ఆలోచించి బాధితులకు న్యాయం అందించేలా కృషి చేయాలని సూచించారు. మీరు కూడా అంతే విధంగా ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీ ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎఫ్సిఓపీలు కానీ ఎంవిఓపీలు కానీ చాలా పెండింగ్ ఉన్నాయండి అని. సో మీరు వాయిదాలు ఇవ్వకుండా అడగకుండా ఉంటే నేను ఇవ్వకుండా ఉంటాను. దట్టు ఉన్నా కూడా చాలా కొన్ని కేసులు కాబట్టి మళ్ళీ నేను కూడా పొద్దున్న 12 దిగాను వాళ్ళు బెంచ్. అప్పటి నుంచి కూర్చున్నాను చాంబర్లో, ఏం చేయాలో అర్థమవుక. సో మీరు వర్క్ స్పీడప్ చేస్తే నేను కూడా వర్క్ స్పీడప్ చేస్తాను. డిలే అయితే నా దగ్గర ఉండదు, ఉంచను కూడా. అదంటే నాకు నేను గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ తోచదు కదా. మళ్ళీ వెంటనే పని అయిపోతుంటే మళ్ళీ నెక్స్ట్ పనికి అది అలవాటైన పని కాబట్టి, సో 25 ఇయర్స్ సర్వీస్ నుంచి చేస్తూ ఉన్న పని కాబట్టి ఖాళీగా కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే ఇంకా మీరు చెప్పినవన్నీ నేను కూడా మీ ప్రెసిడెంట్ గారు చెప్పారు, అవన్నీ నాకు గుర్తుంటాయి. నేనే మామూలుగానే నేను లిబరల్గా ఉంటాను. సో మళ్ళీ పుస్తకంగా దాన్ని చెప్పక్కర్లేదు. సో నా నుంచి అయితే నా మీదైతే మీ దగ్గర నుంచి ఏ కంప్లైంట్ ఉండవని అనుకుంటున్నాను. సహజ సిద్ధంగా దొరికే ఆహార పదార్థాల వైపు జిల్లా వాసులు ఆసక్తి చూపుతున్న వేళ ఎండుమిర్చికి గిరాకీ పెరుగుతోంది. ఇతర ప్రాంతాల నుండి స్థానికంగా ఎండుమిర్చిని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్యాకెట్లలో దొరికే కారం పొడి కంటే ఎండుమిర్చిని గిర్నీ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉండడంతో పాటు నాణ్యతకు లోటు ఉండదని మహిళలు చెబుతున్నారు. ఆహారం కల్తీ విపరీతంగా పెరుగుతున్న ప్రస్తుత సమయంలో సహజ సిద్ధంగా లభించే పదార్థాలపై జనాలు ఆసక్తి చూపుతున్నారు. ప్యాకేజ్డ్ ఫుడ్లలో దొరుకుతున్న ఆహార పదార్థాల్లో కల్తీ జరగడం వంటి ఘటనలు చోటు చేసుకోవడం, వాటి నాణ్యతపై సందేహాలు వెలువెత్తుతూ ఉండడంతో ప్రజలు సహజ సిద్ధంగా దొరికే పదార్థాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎండుమిర్చి విక్రయాలు గణనీయంగా పెరుగుతూ ఉండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ప్యాకెట్లలో వచ్చే కారం పొడిని వాడే బదులు ఎండుమిర్చిని కొనుగోలు చేసి గిర్నీలలో పొడిగా మార్చేందుకే ఆసక్తి చూపుతున్నారు. పట్టణంలోని రైతు బజార్ సమీపంలో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాదికి కూడా ప్రత్యేకంగా ఎండుమిర్చి దుకాణాలు వెలిశాయి. ఖమ్మం, హైదరాబాద్, గుంటూరు నుండి వచ్చిన వ్యాపారస్తులు స్థానికంగా మిర్చిని విక్రయిస్తున్నారు. స్థానిక ప్రజలు సైతం ఎండుమిర్చిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడంతో మార్కెట్లో జనం సందడి కనిపిస్తోంది.
గతేడాది 150 రూపాయలకు కిలో పలికిన మిర్చి ధర ఈ ఏడాది పంట దిగుబడులు తక్కువ కావడంతో 230 రూపాయల నుండి 400 రూపాయల వరకు పలుకుతోంది. మిర్చి నాణ్యతను బట్టి ధరను నిర్ణయించి విక్రయిస్తున్నారు. ధర కొంత ఎక్కువైనప్పటికీ నాణ్యతను బట్టి మిర్చిని కొంటున్నారు. మిర్చిని కొనుగోలు చేసి గిరినీలలో పట్టించుకోవడం కొంత శ్రమతో కూడుకున్న పనే అయినా దానివైపే జనాలు మొగ్గు చూపుతున్నారు. గతంలో కంటే ఈ ఏడు విక్రయాలు పెరిగినా పంట దిగుబడులు తక్కువ రావడంతో ధర పెరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. సాయి కిరణ్ భాష అనుకుంటాం. అది గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇదంతా. నేను వచ్చే 5 ఏళ్ళ నుంచి అవుతున్నది. పోయినసారి 150 ఉండే, ఈరోజు ఈసారి పంటలు పండాక మంచిగా లేక 250 పెరిగింది. రేటు యాకమైంది. ఖమ్మంకి వెళ్ళి చేస్తాం. ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ 3 రకాలకి వెళ్ళి చేస్తాం. రేటు పెరిగింది, డబల్ అయింది. దానికి డబల్ అయింది. గిరాక్ ఫుల్ ఉంది. అంటే పంటలు పండియలేదు గట్లా. ఈ కారం అనేది మంచిగా ఉంటుంది. అందుకు దీనికి అడిగితే 240 అంటుంది. వేరే కారం అంటే సప్పగా ఉంటుంది. మనం ఎక్కువ క్వాలిటీ వాడాల్సి వస్తుంది. తక్కువ క్వాలిటీలో మనకు కూర అనేది అడ్జస్ట్ అవుతుంది. కొనడానికి వస్తేనైతే రేట్ బాగుంది. మార్కెట్ మొత్తం కెమికల్ మిక్సింగ్. ఇవాళ ఏది చూసినా మార్కెట్లో మొత్తానికి కెమికలే. అది లో క్వాలిటీ వస్తున్నది. దానికంటే మనం ₹1 ఎక్కువ అనేది తీసుకోవాల్సిందే. వేరే ప్రత్యామ్నాయం లేదు. మనం కొనడానికి కంపల్సరీ మనం ఆర్టిఫిషియల్గా తీసుకుంటే అది మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. నా పేరు బండారు అశోక్, విలేజ్ మరి అంకోలి. మరి మిర్చి కొనడానికి వచ్చిన ఇక్కడ మార్కెట్లో మరి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా రేటు హైయెస్ట్ రేట్ ఉన్నది. ఎందుకంటే పోయినసారి రైతు మిర్చి వేసింది కానీ పోయినసారి కరెక్ట్ రేట్ లేకుండా ఈ సంవత్సరం మిర్చి వేసిన బట్టి అకాల వర్షంతో మిర్చి అంతా కొట్టుకుపోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో చూస్తే ఈ మిర్చి చూస్తే చాలా బాగుంది కానీ కాకపోతే ఈ ప్యాకెట్ అయితే ఏవైతే ప్యాకెట్ ఉన్నాయో ఆ ప్యాకెట్లల్లో వాస్తవంగా కెమికల్ కలుపుతారు. ఎర్రగాడు కారణం కెమికల్ కలిపి అసలు ప్యాకెట్లు అమ్ముతున్నారు. దయచేసి ఈ ప్యాకెట్ల మిర్చి కొనకుండా మా రైతులు పండించింది అయితే ఏదైతే ఉంటుందో మిర్చి దయచేసి అక్కడ కొనుక్కొని తింటేనే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ప్యాకెట్లలో దొరికే కారం పొడిలో నాణ్యతపై సందేహాలు వస్తున్న తరుణంలో సొంతంగా కారం తయారు చేసుకోవడమే ఉత్తమమని పట్టణానికి చెందిన మహిళ చెప్పారు. నాణ్యమైన మిర్చిని ఖరీదు చేసి గిరినీళ్లలో పట్టిస్తే సంవత్సరం మొత్తం వస్తుందని పేర్కొన్నారు. పేరు గంగమణి. ప్యాకెట్ తీసుకోకండి, ఎవరు కూడా ప్యాకెట్ వాడకండి. ప్యాకెట్ తోటి బాగా బీమాలు వస్తున్నాయి, ఆటలు వస్తున్నాయి, కడుపు మంటలు వేస్తున్నాయి, గర్భసంచికి ఎఫెక్ట్ పడుతున్నాయి ప్యాకెట్లతోటి. కాబట్టి ఇది మనము వాన నీళ్ళతోని వండించిన మిర్చి తినాలి. ఆరోగ్యం మంచిగా ఉంటుంది, అన్నీ మంచిగా ఉంటుంది. ప్యాకెట్లు మాత్రం దయచేసి ఎవరు వాడకండి. ఈ మిర్చి తినండి. జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సభపై ఇటువంటి మాజీ మంత్రి జోగురామన్న చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే కడుపు మంటతో మాజీ మంత్రి జోగురామన్న ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆదిలాబాద్ అధికార ప్రతినిధి బాలూరి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం జిల్లా పర్యటనపై మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర విధులను దుర్వినియోగం చేశారని సందర్భంగా బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో జిల్లా అభివృద్ధిని విస్మరించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. జిల్లాను అన్ని రంగాల అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని పునరుద్ఘాటించారు. ఇకనైనా అనవసర ఆరోపణలు మాని అభివృద్ధికి సహకరించాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అని చెప్పి వారు చెప్పడం జరిగింది. 2018లో ఫిబ్రవరి 22, 23 తారీఖున అనుకుంటా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు ఆదిలాబాద్ జిల్లా పర్యటిస్తే చెన్నాకా కోటా దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత చెన్నాకా గ్రామస్తులకు 2013 ఇండ్లు నేను శాంక్షన్ చేస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి. మరి ఈరోజు నేను జోగురామన్న గారిని అడుగుతున్నా, 2018లో అంటే 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ ఒక్క ఇల్లన్నా కట్టించినవా? మరి అక్కడ ఇండ్లు ఇచ్చినటువంటి విషయాన్ని లేకపోతే ఎన్ని గృహప్రవేశాలు చేయించావో ఆ ఒక్క విషయాన్ని చెప్పాలని చెప్పి నేను సందర్భంగా మనకిస్తున్నాను. అదే సంవత్సరంలో అదే వేదిక మీదకి వెళ్ళి బాసర టెంపుల్కు 50 కోట్ల రూపాయలు నేను ఇస్తున్నా అభివృద్ధి కొరకు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. నేను ఈరోజు ఆయన అడుగుతా ఉన్నా, ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు? బాసర టెంపుల్కు మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు? మరి 50 కోట్ల రూపాయలు ఇచ్చిన దాంట్లో మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒకసారి చెప్పాల్సినటువంటి బాధ్యత మరి ఒక ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యునిగా నువ్వు ఉన్నటువంటి వేదిక మీదకెళ్ళే ముఖ్యమంత్రి గారు మరి ఆనాడు చెప్పడం అనేది జరిగిందని చెప్పి నేను సందర్భం చేస్తున్నాను.
నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలరని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ సూచించారు. ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన వాకథాన్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా ఆహార భద్రతా శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి నుండి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు నిర్వహించిన వాకథాన్ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పలువురికి ఫుడ్ లైసెన్స్లను అదనపు కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రతా అధికారి ప్రత్యూష, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ నాయక్, వైద్యులు దీపక్ పుష్కర్, నరేందర్, ఇతర అధికారులు, అంగన్వాడీలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నాణ్యమైన పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలరని సూచించారు. ప్రస్తుత తరుణంలో తీసుకునే ఆహారంలో రసాయనాల వాడుకల ఎక్కువైందని, వాడుకల వల్ల అనారోగ్య బారిన పడుతున్నారని అన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆహారం నిద్ర సరైన సమయానికి తీసుకోవాలన్నారు. సరైన ఆహారం తీసుకుందాం, ఆరోగ్యంగా ఉందాం అనే నినాదంతో ప్రజలు తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలని పిలుపునిచ్చారు. మీరు రోజు పిల్లలకు ఆహారం ఇస్తూ ఉంటారు అంటే ఆరోగ్యంలో ప్రధానమైనటువంటిది ఏమిటి అనేది మీకు పదే పదే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏమాత్రము మనం కలుషితమైన ఆహారం తిన్నా, కలుషితమైన నీరు తాగినా అనారోగ్యం బారిన పడతాం. సో వీటన్నిటినీ రకరకాల పరిశోధనలు ఛేదించి మనం ఎప్పుడు కూడా పరిశుభ్రమైన మరియు ఎటువంటి కల్తీ లేనటువంటి ఆహారం భుజించాలనేటువంటిది మనకు ఉన్నటువంటి అత్యంత ప్రామాణికమైన స్టాండర్డ్. మీరు అంగన్వాడీస్లో జనరల్గా మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. అందరికీ వెల్ ట్రైన్ ఉండి ఉంటుంది. ఫుడ్ ఎలా కుక్ చేయాలి, వెజల్స్ ఏ రకంగా పెట్టుకోవాలి, సర్వింగ్ మెథడ్ ఏది ఫాలో అవ్వాలి, పరిసరాలను ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి, తర్వాత ఎంచుకుంటున్న ఇంగ్రీడియంట్స్ కూడా మరి ఎటువంటి కల్తీ లేనటువంటి. ఆహార కల్తీ ఎక్కడ జరిగినా అది తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో మనకు ఎన్నో నివేదికలు, డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చెప్పాలి, ఎన్నో నివేదికలు క్యాన్సర్ లాంటి వాటికి కానీ రకరకాల వ్యాధుల బారిన పడడానికి కానీ కారణమవుతున్నాయి ఈ ఆహార కల్తీ. మరి హైజెనిక్ ఫుడ్ అనేది తినడం ఎంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంటే ఏ చిన్న సమస్య వచ్చినా వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం, దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. పాలు కానీ, మనం తినే ఆహార ధాన్యాలు కానీ, పళ్ళు కానీ, ఇటువంటి వాటిలో ఎటువంటి కల్తీ జరిగినా, కెమికలైజ్డ్ జరిగింది, అది హెల్త్కు అత్యంత ప్రమాదం చేకూర్చే అవకాశం. కాబట్టి వ్యక్తి తన జీవన విధానాన్ని మార్చుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చాలామంది డబ్బున్నటువంటి వాళ్ళు స్థానికంగా లభ్యమయ్యే వస్తువులతో సహజ సిద్ధ ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఓ ఆదివాసీ మహిళ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలానికి చెందిన గడం లీలావతి సహజంగా దొరికే వస్తువులతో ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయిస్తూ మంచి లాభాలు పొందుతున్నారు. తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి సైతం ఆర్డర్లు వస్తున్నాయని చెబుతున్నారు. స్వయం ఉపాధిలో ఆర్థికంగా రాణిస్తూ ఓ ఆదివాసీ మహిళ ఆదర్శంగా నిలుస్తున్నారు.
స్థానికంగా లభ్యమైన వస్తువులతో పోషకాహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తూ అధికారుల మన్ననలు పొందారు. ఆదిలాబాద్ రూరల్ మండలం మాలే బోరేగాం గ్రామానికి చెందిన గెడం లీలావతి తన కాళ్లపై తాను నిలబడాలనే సంకల్పంతో స్వయం ఉపాధి వైపు అడుగులు వేశారు. ఆలోచనలకు ఆచరణ రూపం ఇచ్చి తమ గ్రామంలోనే లభ్యమయ్యే వస్తువులతో పోషకాహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డు, నువ్వుల లడ్డు, పల్లీ లడ్డు, తేనెతో సహా సహజ సిద్ధంగా లభ్యమయ్యే విస్తరాకులను విక్రయిస్తున్నారు. ఆయా పదార్థాల వల్ల ఆరోగ్యానికి కలిగే లాభాలను వివరిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుత ఆహార కల్తీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సహజ సిద్ధంగా లభ్యమవుతున్న ఆహార పదార్థాలను ఖరీదు చేసేందుకు ప్రజలు సైతం ఆసక్తి చూపుతున్నారు. దీంతో లీలావతి వ్యాపారంలో మంచి పురోగతిని సాధించడమే కాకుండా తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలంగాణ నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుండి సైతం తమకు ఆర్డర్లు వస్తున్నాయని లీలావతి చెబుతున్నారు. నాణ్యమైన పదార్థాలను వినియోగదారులకు అందించడంతో ఒక్కసారిగా తీసుకున్న వారు తిరిగి ఆర్డర్లు పెడుతున్నారని చెప్పారు. అధికారులు సైతం ఆదివాసీ మహిళకు సంపూర్ణమైన సహకారం అందిస్తూ ప్రోత్సహించడంతో ఆమె మరిన్ని విజయాలు సాధించే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. పేరు గేడం లీలావతి, మాది మాలేబోరగం, ఆదిలాబాద్ మండల్. నేను కొన్ని సంవత్సరాలు అవుతున్న సరి చేయబట్టి ఇప్ప పువ్వు లడ్డు, నువ్వుల లడ్డు, పల్లెల లడ్డు, మినపప్పు లడ్డు, తేనె కూడా మా వద్ద దొరుకుతుంది సార్. మేము ఎక్కడైనా కానీ ఇవ్వగలుగుతున్నాం సార్. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడైనా కానీ కార్గోలో పంపిస్తున్నాం సార్. ఆర్డర్లు వస్తున్నాయి, పంపిస్తున్నాం సార్. దీంతో పాటు నేను ఇస్తరాకులు కూడా వేస్తున్నా, డొక్కలు వేస్తున్నా, టిఫిన్ ప్లేట్లు వేస్తున్నా. మా వద్ద 12 ఇంచులది దొరుకుతుంది, 14 ఇంచులది, 16 ఇంచుల ప్లేట్లు దొరుకుతున్నాయి. ఇప్పుడైతే బాగా రన్ అవుతుంది సార్. అయితే మేము ఒక 10 కిలోల దాకా అయితే ఇప్ప పువ్వు లడ్డు అమ్మగలుగుతున్నాము. నువ్వుల లడ్డు కానీ పల్లీల లడ్డు కానీ అమ్మగలుగుతున్నాం. మాకు ఇప్పుడైతే ఆదాయం చాలా వస్తుంది. ఇప్పటికైతే మిషన్ ఉంది. ఇంకా ఇట్లనే ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాం. నా కాళ్ళ మీద నేను నిలబడి నేను ఈ ఉపాధి పొందిన ఇప్పుడైతే నాకు చాలానే బాగుంది. రిమ్స్ సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సేఫ్ మదర్హుడ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్లు కార్యక్రమ ముఖ్య అతిథులుగా హాజరై మాతా శిశు మరణాలను గణనీయంగా తగ్గించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమంలో భాగంగా రిమ్స్ సమావేశ మందిరంలో సేఫ్ మదర్హుడ్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా మాతా శిశు మరణాల తగ్గింపుపై ప్రత్యేక దృష్టి సారించారు. పిహెచ్సిలలో పనిచేస్తున్న ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలను ప్రారంభ దశలోనే గుర్తించి సమయానికి రిజిస్ట్రేషన్ చేయించడం, కనీసం 4 ANC పరీక్షలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. హైరిస్క్ గర్భధారణలను ముందుగానే గుర్తించి తక్షణ వైద్య సేవలు అందించడం ద్వారా మాతృ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం ద్వారా తల్లి శిశు ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చని సూచించారు. కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ భండారి, గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ పద్మిని, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సాధన, డాక్టర్ దీపక్ పుష్కర్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో వార్డు సభ్యులకు అందిస్తూ ఉన్న శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. వార్డు సభ్యుల విధులు తదితర అంశాలపై అధికారులు శిక్షణ అందిస్తూ ఉండగా బుధవారం జరిగిన తరగతులకు అతి తక్కువ సంఖ్యలో వార్డు సభ్యులు హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమైన నేపథ్యంలో వారికి శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే తాంసీ మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో 5 రోజుల శిక్షణ చేపట్టారు. వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ చట్టంతో పాటు వార్డు సభ్యుల విధులు బాధ్యతలపై అవగాహన కల్పించారు. అయితే వార్డు సభ్యులు శిక్షణ తరగతులకు గైర్హాజరు అవుతూ ఉండడం స్థానికంగా చర్చనీయాంశమైంది. మండలంలోని మొత్తం 14 గ్రామ పంచాయతీల పరిధిలో 116 మంది వార్డు సభ్యులుగా ఉండగా బుధవారం జరిగిన శిక్షణ తరగతులకు కేవలం 20 మంది మాత్రమే హాజరయ్యారు. మరోవైపు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటేనే అన్ని అంశాలపై అవగాహన కలుగుతుందని, ఆ దిశగా శిక్షణకు హాజరు కావాలని అధికారులు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా బస్సులో ప్రయాణిస్తున్న వారు దప్పికను తీర్చుకునేందుకు ఇక్కట్లు పడాల్సి వస్తోంది. ప్రయాణికుల
అవస్థలను గుర్తించిన ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకు చెందిన కండక్టర్ షేక్ నజీర్ తన బస్సులో ప్రత్యేకంగా వాటర్ క్యాన్ ను అందుబాటులో ఉంచారు. ప్రయాణికులకు చల్లటి మంచినీటి సౌకర్యం కల్పిస్తూ వారు ఇబ్బంది పడకుండా ప్రయాణం సాగించేలా చొరవ చూపారు. దీంతో డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. పట్టణంలోని రైట్ కళాశాల ఎదుట సామాజిక కార్యకర్త అభిషేక్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం స్థానికుల దాహార్తిని తీర్చడంలో భాగంగా చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని కోరారు. వేసవి కాలంలో ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పలువురు మానవతావాదులు స్వచ్ఛందంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రోజు రోజుకి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వివిధ పనుల నిమిత్తం బయటకు వస్తున్న వారి దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుతున్నారు. తాజాగా పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త అభిషేక్ తన సొంత ఖర్చులతో స్థానికుల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైట్ కళాశాల ఎదురుగా చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత కొన్నేళ్లుగా ప్రతి వేసవిలో తాగునీటి సదుపాయం కల్పిస్తున్నట్లు ఈ సందర్భంగా అభిషేక్ తెలిపారు. ఎండ తీవ్రతలో ప్రయాణించే వారికి చల్లని నీరు అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని పేర్కొన్నారు. बढ़ चुकी है, लोगों को पानी पीने के लिए तकलीफ हो रही थी, इसलिए लोगों के लिए ये पानी का इंतजाम किया गया है. फिल्टर वाटर है जो अपनी खुद ही से लगाए सो है ये, और अल्हम्दुलिल्लाह डेली 10, 12, 15 बॉटल ऐसा जा रहे हैं. రాష్ట్రంలో మాదిగ కార్పొరేషన్ కు చైర్మన్ తో పాటు సభ్యుల నియామకం పూర్తి చేయాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణను రాష్ట్రంలో అమలు చేయడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. లెదర్ ఇండస్ట్రీ కార్పొరేషన్ తో పాటు మాదిగ కార్పొరేషన్ కు చైర్మన్లను సభ్యులను నియమించాలని కోరారు. అనంతరం జిల్లా మాదిగ హక్కుల దండోరా కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా అధ్యక్షులుగా బండారు అశోక్ తో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. మాదిగ హక్కుల దండోరా కమిటీల పునర్నిర్మాణంలో భాగంగా నూతన కమిటీలను ఏర్పాటు చేసేటువంటి ఉద్దేశంతో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మాదిగ జాతికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు బండారి అశోక్ మాదిగ గారిని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ గౌరవాధ్యక్షులుగా బొజ్జ అనిల్ గారిని నియమించడం జరిగింది. వారితో పాటు సుద్దాల శివకృష్ణ గారిని సుద్దాల శివకుమార్ గారిని ఈ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి వారికి సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివిధ జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గంగక్క గారిని నియమించడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి మాదిగల మనసును చూరగొన్నది. కనీ వెని ఎరగని రీతిలో వర్గీకరణను వేగవంతం చేసినటువంటి ఆ క్రెడిట్ ఏదైతే ఉందో అది తప్పకుండా 100% రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి మాదిగ హక్కుల దండోరా తరపున తెలియజేస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే వర్గీకరణ కోసం చర్యలు తీసుకొని కమిటీ వేసి కమిషన్ వేసి ఆ నివేదిక ఆధారంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రతిపాదికన వర్గీకరణ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మాదిగ హక్కుల దండోరా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయితే ప్రజాప్రభుత్వం మీద 2.5 ఏళ్ళు గడిచింది కాబట్టి గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలని, ముఖ్యంగా మాదిగలకు సంబంధించినటువంటి అంశాలు పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ అంశాలను పరిష్కరించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కింది అంశాలను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా దళిత డిక్లరేషన్లో వారు కొన్ని ప్రతిపాదనలు చేశారు. మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా కార్పొరేషన్ ఏర్పాటైంది, జీవో వచ్చింది. కానీ పాలక మండలిని నియమించకపోవడం వల్ల ఎవరి కులాల నిధులు వారికి ఖర్చు కావడం లేదనేటువంటి విషయం సందర్భంగా గుర్తు చేస్తూ వెంటనే మాదిగ కార్పొరేషన్కు ఒక చైర్మన్ మరియు సభ్యులను నియమించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం. ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా పట్టణంలో వాకథాన్ నిర్వహించిన అధికారులు. ఆరోగ్య సంరక్షణపై విస్తృత అవగాహన. ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటూ ఆరోగ్యకర జీవనం గడపాలని అదనపు కలెక్టర్ సూచన. సహజ సిద్ధంగా దొరికే ఆహార పదార్థాలపై ఆసక్తి చూపుతున్న ప్రజానీకం. జిల్లాలో ఎండుమిర్చికి గిరాకీ. గతేడాది కంటే ధరలు పెరిగినా తగ్గని ఆదరణ. ప్యాకేజీ ఫుడ్ కంటే సహజ ఆహార ఉత్పత్తులే శ్రేయస్కరమంటున్న జిల్లా వాసులు.
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.